100కు పైగా దీర్ఘకాలిక సమస్యలకు ఎటువంటి ఆపరేషన్ దుష్ప్రభావాలు లేకుండా హోమియోపతి చికిత్స. మిమ్మల్ని అంటే ఈ మధ్య కాలంలో ఇది వింటున్నాను నేను. సోషల్ మీడియాలో ఎంత ఫాలోయింగ్ ఉంది, ఇన్స్టాలో ఎంత మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇస్ దట్ ఏ థింగ్? అంటే హీరో ఫర్ షూర్ హీరోకి మేబీ కొంచెం హెల్ప్ అవుతుంది. రీచ్ ఇస్ డెఫినెట్లీ ఇస్ ఇంపార్టెంట్. సోషల్ మీడియా రీచ్ ఇది కాస్ట్ చేసుకోవాలంటే అది కూడా ఆలోచిస్తున్నారు. లైక్ ఓటీటీ ప్లాట్ఫామ్స్ కి వాటికి రీచ్ కూడా చూస్తున్నారు. యాక్టింగ్ ఎలా ఉంది, స్క్రీన్ ప్రెజెన్స్ ఎలా ఉంది, ఇది మాత్రమే కాకుండా రీచ్ కూడా ఎంత ఉందని చూస్తున్నారు. కొంతమందికి రీచే మోర్ క్రైటీరియా అవుతుంది రాదర్ దాన్ యూనో యాక్టింగ్ ఆర్ లుక్ వైజ్ అంటే కూడా. అంటే ఎవరి ఇప్పుడు వాళ్ళకి కొంతమంది ఎలా ఆలోచిస్తుంటే అలా వీళ్ళు క్యాచ్ చేసుకుంటే మనకి ఎక్కువ రీచ్ వెళ్తుంది, ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ మంది తెలుస్తుంది అన్న ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అప్పుడు కొంచెం ఫ్రీ పబ్లిసిటీ కదా. సో ఆ రకంగా ఆలోచించే వాళ్ళు కొంతమంది ఉంటారు. కానీ ఇంతకు ముందు నేను ఆల్రెడీ ఈ టాపిక్ గురించి డిస్కస్ చేసా. హీరోలు హీరోయిన్లు అప్పట్లో చూస్తే మనకి ఎప్పుడో ఒకసారి అలా వచ్చి కనిపిస్తే దేవరే స్టార్, మనకు ఒక స్టార్ వాళ్ళు ఎప్పుడో ఒకసారి కనిపిస్తారు, అసలు మనలాగే ఉంటారా అనే ఒక క్వశ్చన్ మార్క్ తో బతికే వాళ్ళం. ఇప్పుడు అసలు అలా లేదు కదా. ఎక్కడ పట్టినా కనిపిస్తుంటే నార్మల్ కామన్ పర్సన్ అయిపోయారు కదా. రెండు రకాల స్టార్స్ ఉన్నారు. మీరు చెప్పిన ఆ స్టార్ స్టేటస్ ఉన్న వాళ్ళు ఉన్నారు, దగ్గరగా రీచబుల్ గా ఉండే స్టార్స్ కూడా ఉన్నారు. అంటే అలా క్రిప్టిక్ గా మెయింటైన్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే వాళ్ళ పబ్లిక్ లైఫ్ ఏమీ తెలియకుండా కొంచెం ఆ మిస్టరీ మెయింటైన్ చేసే స్టార్స్ కొంతమంది ఉంటారు. వాళ్ళకి ఆల్రెడీ స్టార్ స్టేటస్ వచ్చేసింది కాబట్టి దే విల్ మెయింటైన్. హూ ఆర్ బిల్డింగ్ ఫ్రమ్ స్క్రాచ్ వాళ్ళకి ఆ రిలేటబిలిటీ కావాలి, ఆ సోషల్ మీడియా కనెక్ట్ కావాలి. అందుకనే చూస్తే ఇప్పుడు పెద్ద స్టార్లు కూడా సమ్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్ ఇన్స్టాగ్రామ్, ట్విట్టర్ లో ట్వీట్ చేస్తుంటారు. హీరోయిన్స్ కి అయితే కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, దే ఆల్సో కీప్ వ్లాగింగ్, హిందీ వాళ్ళు కూడా. సో టు మెయింటైన్ దట్ కనెక్ట్. అంటే అది ఎవరిష్టం వాళ్ళది. అది ఇంకా అంటే ఆ టర్మ్స్ లో ఆలోచిస్తే వాళ్ళు బ్లాగ్స్ మెయింటైన్ చేయాల్సిన అవసరం లేదు, బట్ దే వాంట్ టు హ్యావ్ దట్ కనెక్షన్. బట్ అది మీకు మైనస్ అవుతుంది ఎప్పుడైనా? అంటే కాస్టింగ్ కి ఇప్పుడు ఈ ఫాలోవర్స్ మేనేజ్ చేయాలి, మెయింటైన్ చేయాలి, రోజు ఏదో ఒక పోస్ట్ పెట్టాలి, ఇలా అనిపించింది ఎప్పుడైనా? లేదు అలా ఏం అనిపించదు. అంటే ఇనీషియల్ గా ఉండేది, అరే ఇది మెయింటైన్ చేయాలి. ఫర్ ఆల్మోస్ట్ ఇన్స్టాగ్రామ్ వచ్చిన ఇనీషియల్ స్టేజ్ లో ఒక 2-3 years నేను రాలా. ఐ వాజ్ వెరీ హెసిటెంట్. అసలు ఇన్స్టాగ్రామ్ కొంచెం I was in Facebook. Facebook was more trending ఆ టైంలో. Instagram is just about pictures and videos కదా, రాయడానికి ఏం ఉండదు. ఇట్స్ ఓన్లీ, అది కూడా ఇంతే ఉంటుంది, బాక్స్ లిమిటేషన్స్ ఉంటాయి. సో ఐ వాజ్ వెరీ హెసిటెంట్. దానివల్ల నేను కొంచెం ఫాలోయింగ్ విషయంలో వెనకబడ్డా ఇనిషియల్ డేస్ లో. నేను ఎప్పుడో 2-3 years తర్వాత వచ్చా అదంతా అయిపోయినాక. సో బట్ దెన్ ఐ రియలైజ్డ్ ఇట్స్ ఇంపార్టెన్స్ అండ్ తప్పదు ఇంకా చేయాలి వచ్చి. యూ నీడ్ టు మార్కెట్ యువర్ సెల్ఫ్. నేను చాలా మంది నా కలీగ్స్ కూడా చెప్తుంటా, కొంతమంది మేల్ యాక్టర్స్ నాతో సీరియల్లో చేసేటోళ్ళు, దే థింక్ ఇట్స్ నాట్ అంత రిక్వైర్డ్, అవసరం లేదు, పర్లేదులే, మన పని మనం చేసుకుంటే మనకి ఆపర్చునిటీస్ వస్తాయి అన్న వ్యూ పాయింట్లో ఉండేవాళ్ళు కొంతమంది ఉంటారు. బట్ ఐ టెల్ దెమ్ లేదు, ఇది కూడా ఇంపార్టెంట్. దేర్ షుడ్ బి వన్ ప్లేస్ వేర్ ఆల్ నీ వర్క్ కనిపించేలాగా, పిక్చర్స్ కానీ వీడియోస్ కానీ, నువ్వు చేసిన ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ సీరియల్స్ ఏదో ఒకటి క్లిప్పింగ్స్ ఉంటే అక్కడికి వచ్చి చూసుకుంటే అంతా హో ఈ మనిషి ఇవి చేశాడా, ఇలా ఉంటుందా అని చెప్పి. ఒకప్పుడు ఫిల్మ్ మేకింగ్ ఆఫీసెస్ కి ఆల్బమ్స్ తీసుకెళ్లి చూపించేవాళ్ళు కదా, అట్లా ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ అయింది. ఇప్పుడు కూడా వెళ్ళి చూపించాలా, లేకపోతే ఇన్స్టాగ్రామ్ లింకే, వాట్సాప్ లో టెక్స్ట్ చేస్తాం, ఇన్స్టాగ్రామ్ లింక్ పంపిస్తారు, లేకపోతే ఏమైనా పిక్చర్స్ ఉంటే 10 నార్మల్ ఫొటోస్ పంపించడం. ఇంకా ఆల్బమ్ రోజులు అయిపోయాయి, ఇప్పుడు అంతా డిజిటలే కదా. ఇప్పుడు అది కూడా ఒక ప్లస్ ఏమో కదా, అంటే వెళ్ళి సినిమా ఆఫీసుల చుట్టూ నాకు ఒక అవకాశం ఇవ్వండి అని తిరగబడలేదేమో. తిరగక్కర్లా, యాజ్ అన్ ఆల్బమ్ పట్టుకుని తిరగక్కర్లేదు, కానీ మెయింటైన్ చేయాలి, కమ్యూనికేషన్ మెయింటైన్ చేయాలి. సమ్ పీపుల్ డూ ఎక్స్పెక్ట్ వచ్చి కలవడం, అది ఐ థింక్ దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్. బట్ అగైన్ కొంతమంది ఎందుకు వీడు రోజు వస్తున్నాడు అన్న, అలా ఇసుకిస్తున్నాడు అని కూడా అనుకోవచ్చు. సో అది కొంచెం బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి. నేను అసలు అలా ఆఫీస్కి వెళ్ళి తిరగను. నేను ఆ విషయంలో నేను వెనకబడ్డానేమో అని ఫీల్ అవుతుంటా అప్పుడప్పుడు. బట్ ఏంటంటే టెక్స్ట్ చేస్తా వాట్సాప్ లో కానీ ఇన్స్టాగ్రామ్ లో కానీ, ఆ కమ్యూనికేషన్ మెయింటైన్ చేస్తుంటా. బట్ చాలా మంది నాకు చెప్పడంటే లేదు, ఆఫీస్కి వెళ్ళి కలవాలి, పర్సనల్ గా మీట్ అవ్వాలి, ర్యాపో మెయింటైన్ చేయాలంటారు. అది అవ్వదు కదా అంత ఈజీగా. నాకు ఇబ్బంది పెట్టినట్టు అనిపిస్తుంది వాళ్ళ టైం ని కిల్ చేయడం. ఎందుకు వచ్చాడు అని అనుకున్నారు.
కొంచెం వాళ్ళకి ఇబ్బంది ఉంటుంది. మనకు కూడా కొంచెం సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతిన్నట్టుగా అనిపిస్తుంది. ఆ క్వశ్చన్ వాళ్ళ మైండ్ లో వచ్చేది కూడా మనకి రాకూడదు. ఓకే. సో మొత్తానికి మా టీవీకి మీకు అవినాభావ సంబంధం ఏర్పడ్డట్టుందిగా బిగ్ బాస్ తర్వాత బాగా. ఇంకా సీరియల్స్ కూడా ఆఫర్స్ ఇచ్చేస్తున్నారు. అవునవును, మా టీవీతోనే కనెక్టెడ్ ఉన్నారు అప్పటి నుంచి ఇప్పుడు దాకా. దట్ ఈస్ ట్రూ. బిగ్ బాస్ ముందర కూడా నాకు చాలా ఆఫర్స్ వచ్చాయి మా టీవీ నుంచి సీరియల్స్. ఓకే. ఆల్మోస్ట్ టాప్ 6-7 సీరియల్స్ రిజెక్ట్ చేశాయి ఇప్పటిదాకా. అవునా? అంటే ఒక పేరు చెప్పగలరా? 6-7 దీనికి ముందర గుండె నిండా గుడిగంటలు వచ్చింది. గుండె నిండా గుడిగంటలు, yes, విష్ణు చేస్తున్నాడు, అది వచ్చింది. అది చేయకూడదు అనుకున్నా. స్నేక్ ది ఏదో ఉంటది, పృథ్వీ చేశాడు, పాముది. ఓకే. పేరు గుర్తుకురా. మా టీవీ అది కూడా. వాసంతి తోటి వచ్చింది, అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు, అది కూడా ఫస్ట్ ఆఫర్ చేశారు, అది చేయలే. అంత ముందు కళ్యాణ వైభోగం, శశిరేఖ పరిణయం, అది కూడా సేమ్. మా ఇప్పుడు నేను చేసే ప్రొడక్షన్ హౌస్ కి ప్రజా ప్రభాకర్ గారిని ఆ సీరియల్ కి ఆ టైంలో ఈపీ ఆర్ సంథింగ్, ఈపీ ఆర్ రైటింగ్, ఆయనకు మొన్న నేనే చూపించా ఫేస్బుక్ లో, సార్ మీరు నన్ను ఆల్మోస్ట్ 8 years క్రితం ఆ ప్రాజెక్ట్ అడిగారు అని చెప్పి, మీరే కదా అడిగింది అని అంటే, అవునా రాజా ఇదంటే ఒకసారి చెక్ చేయండి మీ ఫేస్బుక్ అన్న. నా ఫేస్బుక్ పాస్వర్డ్ పోయింది, సో ఐ కెనాట్ లాగిన్. ఆయన అడిగి మీరు ఒకసారి చెక్ చేయండి అంటే చూసి, అవును రాజా నిజమే, నేనే నిన్ను అడిగాను 8 years ఎప్పుడో ఎంతకాలం క్రితం కదా అని చెప్పి ఆయన సర్ప్రైజ్ అయ్యింది ఆయన. ఓకే. శశిరేఖ గుండె నిండా గుడి గంటలు లీడ్ క్యారెక్టర్. లీడ్ అదే విష్ణు క్యారెక్టర్, అది కూడా వద్దనుకున్నా. ఎందుకంటే ఆ టైంలో నేను ఒక మూవీ చేస్తున్నా, బాబు బుల్షిట్ గా అని చెప్పేసి. అప్పుడు అదే సీరియల్స్ వద్దామని ఉద్దేశం లేదు. అండ్ ఐ వాజ్ హెసిటెంట్, 50-50 ఉండే ఆ క్యారెక్టర్ మనకి వర్కౌట్ అవుతుందా లేదా అని చెప్పి. బట్ వెన్ ఐ హర్డ్ దేవాస్ క్యారెక్టర్, అప్పుడు అనిపించింది ఓకే దిస్ ఇస్ యాప్ట్ ఫర్ మీ అని. అంటే బాలు రోల్ కంటే కూడా ఐ ఫెల్ట్ నేను దేవా రోల్ ఇంకా బెటర్ నాకు ప్లే చేయడానికి. దిస్ వైడ్ రేంజ్ ఆఫ్ ఎమోషన్స్. అంటే ఫస్ట్ ఫుల్ నెగిటివ్ ఉంటాడు, అగ్రెషన్ ఉంటుంది, తర్వాత ఇప్పుడు కొంచెం లవర్ బాయ్, సాఫ్ట్ అవ్వడం, ఎమోషనల్ అవ్వడం, కామెడీ ఉంటుంది. అంటే ఇట్ హ్యాస్, అంటే మోర్ దాన్ బాలు ఐ ఫెల్ట్ దీనికి ఇంకా ఎక్కువ రేంజ్ ఉంది అనిపించింది క్యారెక్టర్ వైజ్. సో